ఈరోజు మనకు పోపులపెట్టెలో స్రవంతి గారు ఒంగోలు నుండి కాల్ చేశారు. వాళ్ళ పాప 5 సంవత్సరాలు. అయితే ఎత్తు సరిగా పెరగట్లేదు, బరువు కూడా సరిగా లేదు. బరువు కేవలం 12 కేజీలే ఉంది. తర్వాత అమ్మాయికి తరచూ కూడాను జలుబు, దగ్గు, జ్వరం లాంటి సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. అసలు ఆహారం ఏం తీసుకుంటే అమ్మాయిని నేను బాగుపరచొచ్చు అని అడుగుతున్నారు. అయితే మనం ఒక్క విషయం బాగా గుర్తుంచుకోవాలి. పిల్లలకు మనము అన్నము పెట్టే వయస్సు నుండి కూడాను వాళ్ళకు చాలా జాగ్రత్తగా మనము బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వడానికి ఖచ్చితంగా ప్రయత్నించాలి. ఎందుకనంటే చాలామంది తల్లులు ఆ టైంలో ఎప్పుడైతే మనము నెగ్లెక్ట్ చేయడమో, లేకపోతే కొన్నిసార్లు మనము ఆర్టిస్టిక్గా తినిపించలేము. అలాంటప్పుడు ఏమవుతుంది, పిల్లలు మనం పెద్దవాళ్ళని తిను అని అన్నట్టుగా పిల్లలు తినరు. పిల్లలు తిండి విషయంలో మన మాట వినరు. అసలు మనమే వాళ్ళ దారిలోకి వెళ్ళి వాళ్ళకు అనుగుణంగా మనము ఆహారము, వాళ్ళకు అనుగుణంగా మనం టైమింగ్స్ కొన్ని చేంజ్ చేసుకొని వాళ్ళకు నచ్చినట్టుగా పెట్టడానికే మ్యాక్సిమం ప్రయత్నించాలి. సో ఏమవుతుంది, ఆహారం చిన్న ఏజ్ నుండి కూడా సరిగా తినకపోవడం మూలాన మీ అమ్మాయి వెయిట్ సరిగా పెరగలేదు. అలాగే హైట్ కూడా గ్రోత్ చాలా మటుకు తగ్గిపోయిందని చెప్తున్నారు. అయితే జలుబు, దగ్గు ఫ్రీక్వెంట్గా వచ్చే పిల్లల్లో ఎదుగుదల చాలా తగ్గిపోతుంది. ఎందుకనంటే ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ రావడము, మనం వాటికి మందులు వాడుతూ ఉంటాము. పిల్లలు చాలా నలతగా కూడా ఉంటారు, సరిగా ఆడుకోరు, సరిగా తినరు. జలుబు ఉన్నప్పుడు సామాన్యంగా పిల్లలు సరిగా ఆహారాన్ని కన్జ్యూమ్ చేయరు. కాబట్టి మొట్టమొదట మీరు చేయాల్సింది ఏంటంటే, పిల్లలకు ఇమ్యూనిటీ పెరగడానికి ఎలాంటి ఆహారం తినాలనో మొదట దాని వేలో మనం ఆలోచించాలి. ఇమ్యూనిటీ ఎలా పెరుగుతుంది అని అంటే, పిల్లలకు రోజు ఆహారంలో ఖచ్చితంగా ఫ్రూట్స్ యాడ్ చేయండి. ఫ్రూట్స్ చాలా మంచివి. అన్ని ఆహార ద్రవ్యాల కంటే పళ్ళలోంచి మనకు ఎక్కువ రకాలైనటువంటి వైటమిన్స్, మినరల్స్ లభ్యమవుతాయి. అదే కాకుండా ఈజీగా డైజెస్ట్ అయ్యి ఇమ్మీడియట్గా బాడీకి శక్తినివ్వడానికి తోడ్పడతాయి. ఇదే కాకుండా రోజు వాళ్ళ ఆహారంలో పప్పు ధాన్యాలు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే పప్పులో ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ ఎదుగుదలకు చాలా బాగా తోడ్పడతాయి. అలాగే మనకు పిల్లలకు కొన్నిసార్లు రోజు పప్పు పెడితే నచ్చదు. కాబట్టి అలాంటప్పుడు ఏం చేయాలి, వాళ్ళకు సూప్స్ తయారు చేసి ఇవ్వడము, సూప్స్లో కూడా రకరకాల వెజిటేబుల్స్ యాడ్ చేసి ఇవ్వడము, ఇలాంటివి కొత్త రకాలైనటువంటి పిల్లలకు టేస్టీగా, ఇంట్రెస్టింగ్గా కలిగించే ఆహారాన్ని మనము ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఇదే కాకుండా మనము చాలాసార్లు పిల్లలను సాయంత్రం ఇంటికి రాగానే స్కూల్ నుండి చదువుకోవడానికే మనము ప్రెషర్ పెడుతుంటాం, కానీ వాళ్ళ ఆటపాటలు మనము ఎక్కువగా పట్టించుకోము. బాగా ఆడే పిల్లలు బాగా ఆహారం తింటారు, అది బాగా గుర్తుంచుకోండి ప్రతి తల్లి కూడాను. సో వాళ్ళకు ఆడుకోవడానికి మ్యాక్సిమం టైం దొరికేలాగా చూసుకుంటే పిల్లలు మంచిగా ఆహారం తిని మంచిగా నిద్రపోతే గ్రోత్ ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే మన బ్రెయిన్లో ఉన్న గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవ్వాలంటే పిల్లలు బాగా ఆడి పాడి మంచిగా నిద్రపోయే పిల్లలు చక్కగా ఎదుగుతారు. కాబట్టి ఇవన్నింటినీ కూడా మీరు గుర్తుంచుకొని ప్రతి తల్లి కూడా కాస్తంత డైట్ మీద నాలెడ్జ్ పెంచుకుంటే పిల్లల ఎదుగుదలకు, పిల్లల ఆహారానికి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.